ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ ఇంటి గురించి, ఈ ఇంటి ఆచారాల గురించి, అలవాట్ల గురించి తెలిసే కదా ఇంటి కోడలుగా వచ్చావు. అలాంటప్పుడు ఇవన్నీ కావాలని మీ వాళ్ళని ఎలా అడుగుతావు? ఎలా ఇవన్నీ తెప్పించుకుంటావు? అది కాదన్నయ్య గారు. మీ అమ్మాయికి ప్రేమతో ఇవన్నీ ఇచ్చి తనకి ఆనందాన్ని ఇస్తున్నానని మీరనుకుంటున్నారు. కాదు, అనారోగ్యాన్ని ఇస్తున్నారు. అది అర్థమవుతోందా మీకు? కోడలిగా కొత్తగా ఇంట్లో అడుగు పెట్టగానే ఇంటిని, ఇంట్లో పద్ధతుల్ని మార్చేద్దాం అనుకుంటున్నావా చారు? ఏ ధైర్యంతో ఇవన్నీ కావాలని చెప్పావు? పెద్దవాళ్ళని అడగకుండా ఏ ధైర్యంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? మాట్లాడు. ఏం జానకి, ఇవన్నీ తీసుకొస్తున్నట్టు నీకు ముందే చెప్పిందా? అయ్యో లేదండి, నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను. అంటే మీ పెద్దమ్మకు కూడా ఒక్క మాట చెప్పకుండా నీ ఇష్టానికి నువ్వు ప్రవర్తిస్తున్నావన్నమాట. అంటే ఎవరికి ఏమీ చెప్పకుండా సొంత నిర్ణయాలు తీసుకునే ధైర్యం నీకు ఎక్కడి నుంచొచ్చింది? ఎవరిచ్చారో? అన్నయ్య, ఏంటి? అంటే ఇవన్నీ తీసుకురమ్మని పాపం చారు చెప్పలేదు. మరి నేనే చెప్పాను. నువ్వా? అనుకున్నాను బావగారు, అప్పుడే అనుకున్నా. ఇంత జరుగుతున్నా, దాని ముద్ర కోడల్ని మీరు ఇంత అరుస్తున్నా, తేలు కుట్టిన దొంగల బిత్తర చూపులు చూస్తూ అలా ఉలుకు పలుకు లేకుండా ఉన్నప్పుడు అనుకున్నా బావగారు, దీని వెనకాల ఖచ్చితంగా పద్మం ఉండే ఉంటుందని. పద్మ, తెలియని దానికి నువ్వు చెప్పాల్సింది పోయి ఇవన్నీ తీసుకురమ్మని నువ్వు చెప్పడం ఏంటే? అది అన్నయ్యకి ఎలాంటివి ఇష్టం ఉండవు కదా, నువ్వెలా ఇవన్నీ అడుగుతావు? ఏంటి పద్మం, తనకంటే తెలీదు, నీకు బావగారి గురించి తెలుసు, ఈ ఇంటి పద్ధతి గురించి కూడా తెలుసు. అలాంటప్పుడు తనకి నువ్వు చెప్పాల్సింది పోయి నువ్వే తీసుకురమ్మన్నావు అంటే కొత్త కోడలతో పాటు కొత్త కొత్త కోరికలు కూడా పుడుతున్నాయా? అందరి ఇళ్ళు ఎలా ఉన్నా నా ఇల్లు, నా వాళ్ళు ఇలాగే ఉండాలి అని ఒక క్రమశిక్షణతో ఉంచుకున్నాను. అలా ఉండలేని వాళ్ళు, ఉండడానికి ఇబ్బంది పడేవాళ్ళు నిరభ్యంతరంగా బయటికి పోవచ్చు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.